వెనక నేను ఉన్నాను రాజా ఇల్లు లేదా ఏందని ఇదే అన్నా సైడ్ రా అన్న వస్తున్నా నేను వెనకనే ఉన్నాను రాజా కొంచెం చూడు రాజా ఓకేనా ఒక్క సెకండ్. చాలా చాలా సంతోషం. నెల్లూరు నుంచైనా పాత వెల్లంటి నుంచైనా కొత్త వెల్లంటి గ్రామానికి వచ్చే రోడ్డు కొంత ప్రాంతం అత్యంత అధ్వానంగా ఉండే పరిస్థితి. ఈ యొక్క రోడ్డుని సగ్గా నిర్మించాలా, పాత వెల్లంటి కొత్త వెల్లంటి మధ్యలో ఈ యొక్క మంచి రోడ్డు కావాలా అన్న ఆలోచనతో 60 లక్షల రూపాయల వ్యయంతో సిమెంట్ రోడ్డుకి ఈరోజు మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అతిలో పూర్తి చేసి అందిస్తానని చెప్పని కూడా మాట ఇస్తున్నాను. ఎందుకంటే ఈ పక్క గ్రామాలకి శాసనసభ్యుడిగా ఎంత చేసినా నేను అది చాలా తక్కువే. ఎందుకంటే మొట్టమొదటి నుంచి గొల్లగందుకూరు దగ్గర నుంచి సజ్జాపురం దగ్గర నుంచి కొత్త వెల్లంటి పాత వెల్లంటి దగ్గర నుంచి మోపూరు దగ్గర నుంచి కన్నమూరు దగ్గర నుంచి కొట్టేపాళెం దాకా ఈ పక్క గ్రామాలు ఒక ములుముడి, దేవరపాళెం, కొండలపూడి, కొమ్మరపూడి ఏదైనా సరే ఈ గ్రామాలు మొట్టమొదటి నుంచి కూడా 2014 నుంచి కూడా పార్టీలకు అతీతంగా గుండెల్లో పెట్టుకుని నన్ను చూసుకున్నటువంటి ప్రాంతాలు, కుటుంబ సభ్యులుగా భావించే ప్రాంతాలు, 3 ఎన్నికల్లో కూడా అఖండ మెజార్టీ ఇచ్చిన ప్రాంతం. ఈ యొక్క రోడ్డు నా చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ సందర్భంగా పాత వెల్లంటి కొత్త వెల్లంటి ప్రజలకు మనవి చేస్తూ ఉన్నా, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 6 నెలల్లో 2,81,00,000 రూపాయలు వివిధ విభాగాలు, అటు పంచాయతీరాజ్ కావచ్చు, రోడ్లు బోనాల శాఖ, ఏదే ఆర్ఎంబి, అదేవిధంగా మన ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, అదేవిధంగా విద్యుత్ శాఖ, అన్ని శాఖలకు సంబంధించి 2,81,00,000 రూపాయల నిధులు ఈ ప్రాంతంలో సమస్యల పరిష్కారం కోసం ఖర్చు పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు అతి ముఖ్యమైన రోజు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి అతి ముఖ్యమైన రోజు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా అతి ముఖ్యమైన రోజు. ఎందుకంటే 2 సంవత్సరాల ముందు ఇదే రోజు యువ నాయకుడు నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర పేరుతో వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేసి రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గద్దె దించేదానికి తొలి అడుగు నారా లోకేష్ గారు వేసినటువంటి రోజు. ఈ రోజుకి 2 సంవత్సరాలు. నారా లోకేష్ గారి 2 సంవత్సరాల ముందు ఏదైతే యువగళం పేరుతో పాదయాత్ర తొలిడుగు వేశారో ఆ రోజు ఈ రోజు కాబట్టి ఈ రోజు నెల్లూరు రూరల్ మండలంలోని 18 గ్రామాలకి చెప్తూ ఉన్నా, ఈరోజు 6 కోట్ల రూపాయల నిధుల్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కేవలం నెల్లూరు రూరల్ మండలంలోని 18 గ్రామాలకి, అది కూడా సిమెంట్ రోడ్లకి కేటాయిస్తున్నట్టు ఈరోజు నారా లోకేష్ గారి పాదయాత్ర ప్రారంభించి 2 ఏళ్లైన రోజు అని కూడా ప్రకటిస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో ప్రజలందరికీ మనవి చేసేది ఒకటే, ఎలక్షన్లు అయిపోయింది. ఎలక్షన్లు అప్పుడే జెండాలు, అజెండాలు, పార్టీలు, గుర్తులు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ప్రాంతాల అభివృద్ధి కోసం, సమస్యల పరిష్కారం కోసం కాదని చెప్పడం, ఒక్క ఫోన్ కాల్తో నేనైనా నా తమ్ముడు గిరి అయినా ఎప్పుడు స్పందిస్తామని ఈ విషయం ప్రత్యేకంగా గుర్తు చేస్తున్నాను తప్ప మీకు చెప్పాల్సిన అవసరం లేదని. కాబట్టి ఎందుకంటే మీకు తెలుసు కాబట్టి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని చెప్పని ఈ ప్రాంతాల ప్రజలందరూ కూడా మమ్మల్ని గతంలో ఏ విధంగా ప్రోత్సహించారో అదేవిధంగా మీ అభిమానం, మీ ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని, తెలుసో తెలియకో ఎక్కడైనా చిన్న ఏదైనా పొరపాటు జరిగినా
ఆ పొరపాటుని నేరుగా మా దృష్టికి తీసుకురావాలని, మీ ఇంట్లో మీ అన్నో మీ తమ్ముడో ఓ పొరపాటు చేస్తే మీరు పొరపాటు అని చెప్తారు, ఎందుకంటే అతని భవిష్యత్తు బాగుండాలని. కాబట్టి మేము తెలుసో తెలియకో, మాకు తెలియక తెలుసు ఎక్కడైనా పొరపాటు జరిగితే, పొరపాటు అనిపిస్తే మీరు మొహమాట పడకుండా నేరుగా మాకు చెప్పొచ్చని, మేము ఇప్పుడు కూడా నేను ఎమ్మెల్యేని అని అహంకారం ప్రదర్శించిన వ్యక్తిని కాదు. నేను ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో గాని, రూరల్ నియోజకవర్గంలో గాని ప్రతి కుటుంబంలో కుటుంబ సభ్యుడిలా దగ్గరగా ఉంటాం నాకు ఇష్టం. ఆ ఇష్టాన్ని కొనసాగిస్తాం. ఎన్నికలు ఉన్నాయా లేవా అన్నది ముఖ్యం కాదు. ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల్లో ఉండటం మా యొక్క ఇష్టం. అది మాకు తెలిసినటువంటి కార్యక్రమం కాబట్టి ఎప్పుడూ ప్రజల్లో ఉంటాం. ఇటీవల కాలంలో నా తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మీ అందరి ఆశీస్సులతో రూరల్ నియోజకవర్గంలో కార్యకర్తల నాయకుల ప్రోత్సాహంతో గడప గడపకి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభిస్తే చాలా మంది అడిగారు నన్ను, ఎలక్షన్లు 5 సంవత్సరాలు లేవు కదా, ఎలక్షన్లు ముందు కదా ఇవన్నీ అని చెప్పాను. నేను ఒకే మాట చెప్పాను, ఎలక్షన్లు ఉన్నాయా లేవా అన్నది చూసే అలవాటు మాకు ఎప్పుడూ లేదు. ఎలక్షన్లు ఉన్నా లేకున్నా ఎప్పుడూ నిరంతరం ప్రజల్లో ఉంటాం. నేను 1-4 సార్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇంటింటికి తిరిగా. అదేవిధంగా నా తమ్ముడు కోటంరెడ్డి గిరి కూడా ప్రతి ఇంటికి వెళ్లాలనుకుంటున్నాడు. ఇది ఒక్కసారే కాదు, మీరంటున్నారు ఎలక్షన్లని, ఈ 5 ఏళ్లలో కనీసం 3 సార్లు ప్రతి ఇంటికి కూడా నా తమ్ముడు వస్తాడని, ఇక గ్రామాలకి ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా నేను గాని నా తమ్ముడు గాని అందుబాటులో ఉంటామని చెప్పని ఖచ్చితంగా మనవి చేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, యువనాయకుడు నారా లోకేష్ గారి ఆశీస్సులతో ఈరోజు 6 కోట్ల రూపాయల నిధులు నెల్లూరు రూరల్ మండలంలో సిమెంట్ రోడ్లకి ఏదైతే ఇవ్వగలిగే అవకాశం కల్పించిన దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చివరగా ఒకే ఒక్క మాట, వయస్సు పెద్ద వయసు అయినా ఇంత పెద్ద వయసులో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు గాడి తప్పిన ఆంధ్రప్రదేశ్ ని గాడిన పెట్టింది. ఎందుకంటే ఈ సమయంలో చంద్రబాబు గారు కాకుండా వేరే వాళ్ళు ముఖ్యమంత్రి అయి ఉంటే ప్రభుత్వం ఒక్కరోజు కూడా ముందుకు నడిచే పరిస్థితి లేదు. ఎందుకంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆర్థికంగా, డబ్బుల పరంగా రాష్ట్రాన్ని ఆ విధంగా దివాళాగించింది. కానీ తన అపార అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ, మరో పక్క ఇలాంటి అభివృద్ది కార్యక్రమాలు అద్భుతంగా మీరు చూస్తున్నారు. ఏదైతే ప్రధానమైన రోడ్డు తాడిపత్రి నెల్లూరు రోడ్డు కూడా, ఇవన్నీ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ, మరో పక్క ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్ని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ, మరో పక్క మన బిడ్డల ఉజ్వల భవిష్యత్తు కోసం ఏదైతే పారిశ్రామిక పెట్టుబడుల్ని, లక్షల కోట్ల పెట్టుబడుల్ని ఆహ్వానిస్తూ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కి ఒక చక్కటి రాజధాని ఉండాలని చెప్పని అమరావతి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రైతులకు జీవనాడి, రాష్ట్రానికి దిశ మార్చే పోలవరం పూర్తిగా అడుగులు పట్టడం, ఇవన్నిటికి కూడా చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నటువంటి తీరుకి ప్రజలందరూ కూడా దేవుడి ఆశీస్సులు వారికి ఉండాలని, ప్రజలందరూ ఆశీస్సులు ఉండాలని చెప్పని కోరుకుంటూ, మరోసారి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా